వ్యూయర్స్ మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల, షేర్ వల్ల అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్ గ్రోత్ అవుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ నేను ఈరోజు ఒక మూవీ తీసుకొచ్చాను, ప్రతినిధి 2. నేను యాక్చువల్గా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ మూవీకి వెళ్ళాను, కానీ మూవీ చూస్తే అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం అనిపించలేదు. ప్రతినిధి 1 మాత్రం ఒక హైలైట్లో ఉంటుంది, కానీ ప్రతినిధి 2 ఆ రేంజ్లో ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఆ రేంజ్లో తేలేకపోయారు TV9 మూర్తి గారు. సో మా స్టోరీ ఏంటి అంటే, ఒక జర్నలిస్ట్గా వర్క్ చేస్తారు నారా రోహిత్. సో ఈ మూవీలో ఏదైనా నిజం చెప్పాలని ట్రై చేస్తారు, నిజాన్ని దాచడానికి ఇష్టపడని వ్యక్తి. సో దానికి సపోర్ట్ ఒక ఛానల్ వాళ్ళు సో రికమెండ్ చేస్తారు, సీఈఓగా ఆయనకు ప్రమోషన్ వస్తుంది. సో అందులో ఒక సీఎం వారు హౌస్లో ఆఫీస్లో బాంబు పేలుతుంది, ఎవరు చేస్తారనే సస్పెన్స్తో కొనసాగుతున్న మూవీ ఇది. సో నాకు తెలిసి అయితే మూవీ ప్రతినిధి మనంత ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక్కసారి మాత్రం చూడవచ్చు. సో ప్రతినిధి అనుకొని వెళ్తే మాత్రం స్వీకలు కాదు ఇది. సో ఇందులో నారా రోహిత్ యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంది. సో అంత ఎఫెక్టివ్గా ఏం చూడలేము, సో ఉంది అంటే ఉన్నట్టుగా. సో నాకు తెలిసి అయితే ఒక్కసారి చూడవచ్చు, నాకైతే అంత నచ్చలేదు. బట్ వెరీ డిసప్పాయింటెడ్ మూవీ ఇన్ ద ప్రజెంట్ ఉన్నప్పుడు. సో ప్రతినిధి 2లో TV9 మూర్తి తెలుసు కదా. సో TV9 ఛానల్లో డిబేట్ చేస్తుంటారు, ఆయన రిపోర్టర్గా వర్క్ చేశారు, యాంకర్గా కూడా. సో ఆయన ఈ మూవీకి డైరెక్టర్ చేశారు. సో మరి నారా రోహిత్ని ఎలా ఒప్పించారో, అసలు ఈ కథ ఎలా ఒప్పుకున్నారో తెలియదు, కానీ సో అంత డెప్త్కి వెళ్ళే కథ ఏం కాదు, కానీ ఎలా చేశారనే నాకు అనిపించలేదు. సో ప్రతినిధి 1 అంతా కూడా రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది. సో అసలు ఈ సినిమా ఎటు పోతుందో, ఆ కథ ఏందో నాకేం అర్థం కాలేదు. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. మరి మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయనంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మా ఛానల్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా రోజుల నుంచి రివ్యూస్ చేద్దామని నేను మొన్నటి నుంచే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ముందు చేస్తూనే ఉంటాను, కానీ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మా ఛానల్ గ్రోత్ అవుతుంది, ఫైనాన్షియల్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతోటి కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.